హాయ్ అందరికీ వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. సో ఈరోజు మన ఛానల్లో కీమా రెసిపీ చూపిస్తున్నాను. మటన్ కీమా రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు సండే మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారో చెప్పండి. మా ఇంట్లో అయితే మటన్ కీమా చేసుకున్నామండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా మా ఇంట్లో మా బాబు అయితే 2 వీక్స్కి ఒకసారైనా అడుగుతుంటాడు, మటన్ కీమా చేయమా అని. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. మరి ముందుగా స్టవ్ పైన నేను కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లోనే డైరెక్ట్గా మసాలాలు అంతా ఫ్రై చేసుకొని కర్రీ అంతా దీంట్లోనే చేసుకునేద్దాము, సింపుల్గా అయిపోతుంది కదా. సో కుక్కర్లో ఒక 3 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ అలాగే 2 పచ్చిమిర్చి వేసుకొని ఇది ఆనియన్ సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇదంతా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం మీ ఇష్టం అండి. కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. కారం వేసుకున్నాక ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా మాడకుండా చూసుకోండి. మాడిందంటే మాత్రం కర్రీ టేస్టే మారిపోతుంది. సో తర్వాత ఇందులో నేను ఇక్కడ 1 కేజీ మటన్ కీమాని తీసుకున్నాను. నీట్గా క్లీన్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. లేతగా ఉండే మటన్ తీసుకోండి, అదైతేనే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ మటన్ కీమాతో పాటు కొన్ని బోన్స్ కూడా తీసుకున్నాను, ఎముకలు కూడా తీసుకున్నాను. ఆ ఎముకల వల్ల కర్రీకి ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో మీరు కూడా కీమా చేస్తే ఖచ్చితంగా బోన్స్ కూడా వేయించుకోండి, ఓకేనా. తర్వాత ఈ మసాలా అంతా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఉప్పు వేయడం మర్చిపోయాం కదా, ఉప్పు వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకునేద్దాము. చూసారా, నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 3 బోన్స్ దాకా తీసుకున్నానండి. ఇవి తెలంగాణలో నల్లిబొక్కలు అంటారు కదా, మా చిత్తూరు సైడ్ అయితే మూలిగలు అంటారు. మీరేమంటారు నాకు కామెంట్స్లో చెప్పండి. సో మూత పెట్టేసి ఒక 10 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే చూడండి మనకు వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది. నేనేం ఎక్స్ట్రా నీళ్ళు యాడ్ చేయలేదు దీంట్లో, ఇందులో ఉన్న వాటర్ ఇదంతా. సో చూసారా, ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నా. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని మసాలా పౌడర్స్ వేసుకుందాము. ముందుగా నేను ఇక్కడ కొంచెం గరం మసాలా వేస్తున్నాను, అలాగే కొంచెం మటన్ మసాలా వేస్తున్నాను. మటన్ మసాలా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే నాకు సరిపోయిందండి. ఎందుకంటే నేను లేత మటన్ తీసుకున్నాను కదా. కొంచెం ముదురుదైతే ఒక 5 to 6 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో నేను ఒక 3 విజిల్స్ పెట్టుకున్నాను. చూసారా, 3 విజిల్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే కర్రీ ఇలాగుందనమాట. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. చూసారా, నేను ఏం వాటర్ వేయలేదు. ఎంత వాటర్ ఉందో దీంట్లో ఇదే సరిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయొద్దండి, అసలు టేస్ట్ కూడా పాడైపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం మిరియాల పొడి వేసుకున్నాను. అందుకే కారం చూసి వేసుకోండి, ఎందుకంటే మనం మిరియాల పొడి కూడా వేసుకుంటాం కదా. నాన్ వెజ్లో మిరియాల పొడి వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకునేస్తే మనం మటన్ కీమా రెడీ అయిపోయినట్లే అండి. చాలా సింపుల్గా ఉంది కదా. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మా వారైతే మరీ చెప్పారు అసలు చాలా టేస్టీగా ఉంది అని. మేమైతే సండే బ్రేక్ఫాస్ట్లోకి దోశ తిన్నాము. దోశతో మటన్ కీమా తిన్నాము. చాలా టేస్టీగా ఉండింది. దోశ, పూరి, చపాతీ దేంట్లో అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నాకు ఒక సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బాయ్.